వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు అనేది ఎలా ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వాస్తుకు లేని ఇంట్లో మాత్రం కష్టాలు తప్పవు అని అంటూ ఉంటారు. ఇంకా మనం కూడా ఇల్లు కట్టేటప్పుడు తప్పనిసరి వాస్తు దోషాలు వంటి జాగ్రత్తలు తప్పనిసరి తీసుకుంటూ ఉంటాము. అంతేకాకుండా మనం ఎన్నో విధాలుగా ఆలోచించి ఎంతోమంది ఇంజనీర్స్ని పిలిచి మరి మనం ఇల్లు అనేది ఎలా ఉండాలో డిజైన్ చేసుకుంటూ ఉంటాం. ఇల్లు యొక్క అందం ఒకటే కాకుండా ఇల్లు యొక్క వాస్తు కూడా కరెక్ట్ ఉందో లేదో ఒకటికి 10 సార్లు మనమైతే తప్పనిసరి చూసుకుంటూ ఉంటాం. అయితే ఇల్లు ఎలా ఉన్నా సరే ఇంటి యొక్క వాస్తు కూడా చాలా బాగున్నా సరే కానీ కొన్ని మనం చేసే పొరపాట్ల వల్ల ఇంటి యొక్క వాస్తులు మారే అవకాశం ఉంది అంటున్నారు మన పండితులు. అందుకని మనం ఇంట్లో ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి, ఇంటి ముందు ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి, ఎలాంటి మొక్కలు పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, ఇంట్లో పొరపాటున కూడా ఎలాంటి మొక్కలు ఉంటే ఇంట్లో ఉన్న వారందరూ కూడా అష్టకష్టాలు అనుభవిస్తారో, ఇంట్లో సంపదకు దూరమై ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని మొక్కలు అస్సలు ఉండరాదు అంటున్నారు మన పండితులు. అందుకని మనం శాస్త్రపరంగానే ఆలోచించి ఎలాంటి మొక్కలు ఉంచుకోవాలో ఇంకా ఎలాంటి మొక్కలు పెంచుకోవద్దో కూడా మనం తెలుసుకుందాం. అయితే మనం శాస్త్రం లేనిదే మనం ఏ పని చేయలేకపోతున్నాం. ఇంకా మన ఆర్థిక ఇబ్బందులకు కారణమని కూడా మనం చాలా నమ్ముతూ ఉంటాం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి యొక్క వాస్తు సరిలేకపోతే ఆ ఇంట్లో అనారోగ్య పరిస్థితులతో పాటు ఇంకా ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే చోటు చేసుకోదు. ఎప్పుడూ గొడవలతో కూడిన వాతావరణమే ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమ్మ చెట్టుని మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఉంచుకోవద్దు అని అంటున్నారు మన శాస్త్ర నిపుణులు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమ్మ చెట్టుని ఇంటి ముందర కానీ లేదా ప్రధాన ద్వారానికి ఎదురుగా కానీ మీ ఇంటి లోపల కానీ ఈ నిమ్మ చెట్టుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోకూడదు. ఒకవేళ ఈ నిమ్మ చెట్టు గనక మీ ఇంటి చుట్టూ లేదా మీ ప్రధాన ద్వారానికి ఎదురుగుండా కానీ ఉన్నట్టు అయితే లేదా మీ ఇంట్లో కానీ ఈ నిమ్మ చెట్టు ఉన్నట్టు అయితే వెంటనే తీసివేయండి. ఇంకా కాస్టస్, ఈ కాస్టస్ మొక్కని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో విండోర్ వద్ద కానీ లేదా ఇంట్లో అట్రాక్షన్గా ఉంటుంది అని ఇలా పెంచుకోకూడదు. ఈ కాస్టస్ మొక్క చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మొక్కని ఇంటి లోపల అస్సలు పెంచుకోకూడదు. ఇంటికి ప్రధాన ద్వారానికి ఎదురుగుండా కూడా ఈ కాస్టస్ మొక్కను అస్సలు పెంచుకోరాదు. ఒకవేళ కానీ ఈ మొక్కను కానీ మీ ఇంట్లో పెంచుకున్నట్టు అయితే మీ సంపద తరిగిపోతూ ఉంటుంది రోజు రోజుకి. అంతేకాకుండా మీ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మీ ఇంటి చుట్టూ కానీ మీ ఇంటికి ఎదురుగా కానీ గోరింటాకు చెట్టును కూడా పెంచుకోవద్దు అంటున్నారు పండితులు. మీ ఇంటికి కొంచెం దూరం అని ఉన్నా పర్లేదు, కానీ ప్రొద్దున లేచి గోరెంట చెట్టును కూడా చూడకూడదు అంటున్నారు. ఎందుకు అంటే గోరెంట చెట్టుకి ముళ్ళుంటాయి. ముళ్ళకు సంబంధించిన చెట్లు ఇంట్లో ఉంటే రాహుకేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాహుకేతు యొక్క ప్రభావం ఉంటే గనక ఎప్పుడూ బాధలతో ఉంటారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు నష్టం, ధన నష్టం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళకు సంబంధించిన మొక్కలను ఇంటి ముందు కానీ ఇంటి లోపల కానీ అస్సలు పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకున్నట్టు అయితే మాత్రం ధన నష్టంతో పాటు మీ ఆరోగ్య సమస్యలతో పాటు మీ ఇంట్లో గొడవలు, చికాకులు, మీకు ప్రశాంతమైన వాతావరణమే చోటు చేసుకోదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవడానికి ప్రిఫరెన్సీ అస్సలు ఇవ్వద్దు. ఇంకా అంతేకాకుండా చాలామంది అంటారు ఇంట్లో మొక్కలను పెంచుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది కదా అని. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి అంటే చిన్న చిన్నగా ఉండే మొక్కలు ఇంకా మన ఇంట్లో కలిసి వచ్చే మొక్కలను మాత్రమే పెంచుకోవాలి. అందులోనూ ఒకటి మనీ ప్లాంట్ జాతిలో కూడా ఉంటుంది. ఈ మనీ ప్లాంట్ మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంకా దానితో పాటు కొన్ని లక్కీ మొక్కలు అనేవి ఉంటాయి. అవి చిన్న చిన్న మొక్కలుగా ఉంటే వాటిని మాత్రమే ఇంట్లో పెంచుకోవాలి తప్ప నిమ్మ ఇంకా ముళ్ళకు సంబంధించిన మొక్కలు, కాస్టస్ మొక్కలు ఇలాంటి మొక్కలు మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంట్లో పెంచుకోవడానికి మాత్రం ప్రిఫరెన్స్ అస్సలు ఇవ్వకూడదు. ఈ నిమ్మ జాతికి చెందిన మొక్కనైతే అస్సలు కూడా మీరు ఇంట్లో పెంచుకోవడానికి పనికి రాదు. మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగుండా కూడా ఈ నిమ్మ చెట్టును పెంచుకోవడానికి అస్సలు బాగుండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిమ్మ చెట్టును పెంచుకోవద్దు. ఒకవేళ ఇప్పటి వరకు మీకు తెలియకుండా మీరు పెంచుకున్నట్టు అయితే వెంటనే ఆ చెట్టుని తీసేయండి. ఇంకా గోరింటాకు చెట్టును కూడా ప్రధాన ద్వారానికి ఎదురుగుండా అస్సలు పెంచుకోకూడదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇంకా అంతేకాకుండా గోరింటాకు చెట్టు పైన కూడా నైటు మన ఇంటి ముందర కానీ పెంచుకున్నట్టయితే ఆ చెట్టు పైన కొన్ని రకాల దుష్ట శక్తులు ఉంటాయని కూడా మన పెద్దవాళ్ళు తెలపడం జరిగింది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా గోరింటాకు చెట్టును కూడా మీ ప్రధాన ద్వారానికి ఎదురుగా అస్సలు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వకండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.